అంటే మనం ఎవరిని అడగాలో తెలుసా? యేసయ్యని అడగాలి. మనం ఇక్కడికి వచ్చి యేసయ్య దగ్గరకు వచ్చి సిలువ దగ్గరకు వచ్చి యేసయ్యా నా పాపాలు క్షమించండి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటే యేసయ్య ఏం చేస్తారు? ఆయన కార్చిన రక్తముతో మనందరినీ పరిశుద్ధపరుస్తారు. అర్థమైందా? మన పాపం పోవాలంటే ఒకటే మార్గం. ఏ మార్గం అది? యేసయ్య సిలువ మార్గం ఒకటే మార్గం. అర్థమైందా? యేసయ్య సిలువ మార్గం ఒకటే మార్గం. అర్థమైందా? అక్కడికి ఎక్కడికో వెళ్తే పాపాలు పోతాయి, ఇక్కడికి ఎక్కడికో వెళ్తే పాపాలు పోతాయి అంటే ఎక్కడికి వెళ్ళినా పోవు. కేవలం యేసయ్య సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే మాత్రమే మన పాపాలు పోతాయి. అర్థమైందా? చర్చికి తప్ప ఇంకా అక్కడికి ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం మనకి లేనే లేదు. అర్థమైందా? ఓకే. మరి ఇలా యేసయ్య దగ్గరకు వస్తే మన హృదయాలు ఎలా మార్చబడతాయో తెలుసా? ఎవరైనా ఒకళ్ళు రండి నాన్న, పెద్దోళ్ళు వెనకాల ఉన్నవాళ్ళు రానా. వెరీ గుడ్. పట్టుకోండి తమ్ముడు పక్క నుంచి. చూసారా? యేసయ్య సిలువ దగ్గరికి వచ్చి యేసయ్యా నేను పాపిని ప్రభువా, నేను చెడు పనులు చేయటం వల్ల నా హృదయం బ్లాక్గా మారిపోయింది ప్రభువా అని చెప్పి యేసయ్యని అడిగితే యేసయ్య తాను కార్చిన అన్నయ్య పట్టుకున్నాడు కదా, రక్తము ద్వారా మన హృదయాన్ని మళ్ళీ ఎలా చేయగలడైనా? తెల్లగా చేయగలడు. మన హృదయాన్ని, మన హార్ట్ని వైట్ హార్ట్గా మార్చగలడు. అర్థమైందా? ఎంతమందికి వైట్ హార్ట్ కావాలని ఉంది? నిజంగా ఒప్పుకుందాం, యేసయ్య సన్నిధిలో అందరం ఒప్పుకుందాం కదా. మనలో ఏదో ఒక పాపం ఉంటుంది, అవునా? ఎదుటి వాళ్ళ మీద కోపపడడం కూడా పాపమే, ఎదుటోళ్ళని చూసి అసహ్యించుకోవడం కూడా పాపమే. వింటున్నారా? మన పాపాలు పోవాలంటే మనం ఎవరిని అడగాలి? యేసయ్యని అడగాలి. యేసయ్యని అడిగితే యేసయ్య ఏం చేస్తారు? మనకి ఇలాంటి వైట్ హార్ట్ ఇస్తారు, అవునా? అందుకని అందరము కూడా ఏం చేయాలి తెలుసా? బాప్తీసాలు పొంది, యవనస్తులకు ముఖ్యంగా, ఇంకెవరైతే బాప్తీసాలు పొందలేదో వాళ్ళు నిర్లక్ష్యం చేయకుండా ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మన పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టాలి. మరలా వాటిని పట్టుకోకూడదు. బాప్తీసాలు పొంది దేవునికి ఇష్టలుగా జీవించాలి. ఎలా జీవించాలి? దేవునికి ఇష్టలుగా జీవించాలి. చాలామంది అనుకుంటున్నారు ఇక్కడ బాప్తీసాలు పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు నిజంగా పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. నేనైతే పొందాను, నేను ఎత్తుతున్నాను. ఇంకెవరు పొందలేదా? సునీతక్క పొందారంటే ఇంకా నాన్న మీరు ఎవరు పొందలేదా? ఇద్దరు. ఓకే నాన్న నువ్వు త్వరగా పొందేయాలనా? ఓకే. ఇంకా రాము అంకుల్ నాన్న మీరు పొందలేదా? మీరు ముగ్గురు ఈ గుంపు మరి చెయ్యి ఎత్తండి. నేను ఎత్తాను కదా. మన చేతులు వేసాయి చూస్తున్నారు. సరే ఇటు చూడండి, నా వంక చూడండి, చేతులు ఇలాగే ఉంచండి. సరే మనం బాప్తీసాలు పొందాం కదా, ఈరోజే యేసయ్య వస్తే మనం వెళ్తామా పరలోకం? ఒకసారి మీకు మీరే చెప్పుకోండి ఆన్సర్. మీరు చేతులు దించేయండి, మీరు కాదు మేము. ఈరోజే యేసయ్య వస్తే మనం పరలోకం వెళ్తామా? కొంతమందికి డౌట్గా ఉంది కదా. నిజంగా మీకు మీరే ఆన్సర్ చెప్పుకోమన్నాను. డౌట్ ఉందా? మనం డౌట్ లేకుండా పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి తెలుసా? ఎవరైనా ఒకళ్ళు రండి ముందుకు. నువ్వు రానా, మా అన్నయ్య వస్తాడు దా. డౌట్ లేకుండా పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి తెలుసా? పట్టుకున్నాను ఇలా ఈ తమ్ముడు పక్క కూర్చో. డౌట్ లేకుండా పరలోకం వెళ్ళాలి అని అంటే ఆత్మ ఫలాలు ఫలించాలి. ఏం ఫలాలు? ఎవరికైనా తెలుసా ఆత్మ ఫలాలు? అను చెప్పినానా? చాలా యాక్టివ్గా ఉన్నావు. ఒక్క నిమిషం ఒక్కొక్కటి చెప్తే కానీ. ప్రేమ అంట. ఏం కలిగి ఉండాలి మనం పరలోకం వెళ్ళాలంటే? ప్రేమ కలిగి ఉండాలి. బాప్తిసం పొందిన వాళ్ళు అందరూ చేయాల్సిన పనులు ఒకటి ఏం కలిగి ఉండాలి? ప్రేమ. నిజమైన ప్రేమ కలిగి ఉండాలి. మన దేవుడు నిజమైన ప్రేమతోనేనా మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. అక్క మనం కూడా ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉండాలి. రెండోది ఏంటి? సంతోషం. వెరీ గుడ్. ఎప్పుడు ఎలా ఉండాలి? ఏడుపు కొట్టు మొఖాలతో ఉండాలా? మరి ఎలా ఉండాలి? ఇందాక అక్క చెప్పింది కదా, పాడించింది కదా, ఎప్పుడు మనం నవ్వుతూ ఉంటేనంట మనల్ని అంటారంట దా 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 రా రా రా
పక్కన కూర్చో అంటారంట మనల్ని. అక్క నేర్పించిందా సాంగు? ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఇంకా సమాధానం అంటే అందరితో ఎప్పుడు గొడవ పడాలా? అందరితో గొడవలు పడితే పరలోకం వెళ్ళం. అర్థమైందా? అందరితో సమాధానంగా ఉంటేనే పరలోకం వెళ్తాం. ఇంకా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం అంటే ఎప్పుడు కూడా కోపం లేకుండా ఉండాలి, శాంతము కలిగి ఉండాలి. నెక్స్ట్ దయ కలిగి ఉండాలి. మనం ఎవరైనా ఏదన్నా అడిగారనుకో ఇచ్చేవారిగా ఉండాలి. మన దగ్గర ఉండి కూడా లేవు 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 అనకూడదు. ఏమివ్వాలి? మన దగ్గర ఉంటే ఫ్రెండ్స్కి పెన్సిల్ లేదనుకో పెన్సిల్ ఇవ్వాలి. ఓకేనా? పెన్ లేకపోతే పెన్ ఇవ్వాలి. ఓకే. ఇంకా సాత్వికం అంటే కోపం లేకుండా చక్కగా దేవునికి ఇష్టలుగా ఉండడం. ఇంకా మీకు తెలీదా? లేడీస్కి ఎవరికి తెలీదా? విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు నాకు అన్నీ ఇస్తాడని విశ్వాసం కలిగి ఉండాలి. ఇంకా మంచితనం, సాత్వికం అయిపోయింది. మంచితనం, అందరితో మంచివారం అనిపించుకోవాలి. 9వది ఏంటి? ఆశా నిగ్రహం. ఆశలు దేవునికి ఇష్టము, కానీ ఆశలు ఏం చేయాలి? నిగ్రహించుకోవాలి కదా. అలా ఉంటే మనం దేవునికి ఇష్టలుగా మారుతాము. ఇంకొకరు రెండమ్మ చివరిగా. నువ్వు కాదు నాన్న, పెద్దోళ్ళు రండి. దానను ఇలా ఉంటే ఆత్మఫలాలు ఫలిస్తే ఎక్కడికి వెళ్తామంట? చూపించినాను. పరలోకం వెళ్తాం. చూడండి, ఇప్పుడు బంగారం రేటు పెరిగిపోయింది కదా, కానీ కానీ మన పరలోకంలో బంగారం ఫ్రీ. మీకు తెలుసా? రోడ్లు కూడా బంగారపు రోడ్లే. నన్ను కూర్చోరు, నువ్వు చాలా బాగా చెప్పావు. దేవుడు నిన్ను దీవించును గాక. రోడ్లు కూడా బంగారమే. ఏసే మాట వింటే బంగారం పెట్టుకోవడం కాదు, బంగారం మీద నడవచ్చు. ఎంతమందికి ఆశ ఉంది? బంగారం మీద నడాలని ఆశ ఉందా? అంటే మనం ఏం చేయాలి? మన పాపాలను ఏసే సన్నిధిలో ఒప్పుకుంటే శిలువ దగ్గరికి వచ్చి మన హృదయం, అలా నల్లగా ఉన్న హృదయం ఎలా మారుస్తాడు ఏసయ్య? తెల్లగా మారుస్తాడు. మరి తెల్లగా మార్చబడిన హృదయాలు ఆత్మఫలాలు ఫలిస్తే ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. ఓకేనా? ఓకే, అందరం ప్రార్థన చేసుకుందాం. ఫోల్డ్ చేసి మీరు కూడా వెళ్ళి ప్రార్థనలో ఉండండి నాన్న. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. మనలో ఉన్న ఒక్క చిన్న లోపం ఉన్నా మనం పరలోకానికి వెళ్ళలేం. ఒక్క చిన్న అవిధేయత ఉన్నా మనం దేవునికి ఇష్టలుగా మనం ఉండలేం. అందరూ మోకరించండి. ఏసైనా అడుగుదాం. ఏసయ్యా, మీలో ఉన్న పాపం ఏంటి? మీకు ఇందాక ఎందుకు డౌట్ వచ్చింది పరలోకం వెళ్ళలేమని? అందరూ కూడా, యవనస్తుల కంటే ప్రభువుకి చాలా ఇష్టం. మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నాలో ఈ లోపం తీసేయండి నాయన ఆత్మఫలాలు ఫలించే వ్యక్తిగా నేను ఉండాలి. ఇంకా రక్షణ కనుక నిర్లక్ష్యం చేస్తే నాయన నేను రక్షింపబడాలి. ప్రభువా, అందరం మోకరిందామండి. అందరం, ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ కాదు. మనం ఎవ్వరం కూడా ప్రభు ఎదుట యోగ్యులం కాదు. కేవలం ప్రభు ఒక్కరే యోగ్యులు. కనుక యేసయ్యను అడుగుదామా? యేసయ్యా, నా పాపములు తుడిచివేయి ప్రభువా. నా పాపములు నాయన అయ్యా కల్వరి రక్తము ద్వారా నాయన కడిగి వేయండి బాబు. నీకు ఇష్టడుగా నన్ను చేయండి అయ్యా. నీకు ఇష్టమైన కుమార్తెగా నన్ను చేయండి అయ్యా. నీకు ఇష్టమైన కుమారుడిగా నన్ను మార్చండి ప్రభా. నీ చిత్తం నేను జరిగిస్తాను ప్రభా. అయ్యా, నేను తండ్రి ఈ రోజు నుండి నాయన అయ్యా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం మానేస్తాను ప్రభా. అయ్యా, సినిమాలు చూడడం మానేస్తానయ్యా. అయ్యా, సీరియల్స్ చూడడం మానేస్తాను ప్రభా. అయ్యా, ఇదిగో నేను తండ్రి ప్రతి ఆదివారం నీ సన్నిధికి వస్తాను ప్రభా. ప్రార్థించే వ్యక్తిగా ఉంటానయ్యా. వాక్యాన్ని చదువుకునే వ్యక్తిగా ఉంటానయ్యా. వాక్యాన్ని నేర్చుకునే వ్యక్తిగా మారుతాను ప్రభా. నీ కొరకు నేను బ్రతుకుతాను ప్రభా. నీ సన్నిధిలో మంచిగా పరిచర్య చేస్తాను ప్రభా. నీకు ఇష్టరాలుగా నేను బ్రతుకుతాను ప్రభా అని చెప్పి ఎవరు మట్టుకు వారు ప్రార్థన చేద్దామండి. దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా ఉదయతలు కడిగి వేయండి నాయన.
నీకు ఇష్టరాలుగా నాయన తండ్రి మమ్మల్ని చేయండి బాబు. అయ్యా నీ నిత్య రాజ్యం నాయన మేము పొందుకోకపోతే నాయన ఆదామ ఒలవలే గెంటు వేయబడతాం ప్రభు. అయ్యా మాకు నాయన అయ్యా మేము బాప్తిసం పొందాం మాకేంటి అనుకునే స్థితిలో మేము ఉన్నాము. కానీ నాయన ఆత్మ ఫలాలు ఫలించకపోతే నీకు ఇష్టలుగా మారకపోతే మేము విడిచిపెట్టబడతాము కనుక నాయన దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రభు. ఆ ఆత్మ ఫలాలు ఈ రోజు నుండి ఫలించాలి బాబు. ఆ రీతిగా ఫలించడానికి మాకు సహాయం చేయండి. ఇక్కడున్న చిన్న బిడలు పెద్దవారు యవ్వన బిడలు ఏ ఒక్కరు కూడా విడవబడకుండా నాయన ప్రతి ఒక్కరు నాయన తండ్రి నీ నిత్య రాజ్యానికి వారసులయ్యే కృపేమ్మని సమస్త మహిమ ఘనత బల ప్రభావాలు నాయన మీ యొక్క నామానికి మాత్రమే ఆరోపించుకుని మీరే క్రియ జరిగించమని యేసు దివ్యనామాన్ని బట్టి వేడుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఓకే, మంచిదండి. మరి సమయం ఇచ్చిన అన్న వాళ్ళకి నా వందనాలు. ఒక చిన్న వాక్యాన్ని నేర్చుకుందామా అందరం కూడా? ఒక చిన్న వాక్యం, అందరూ సరిగ్గా కూర్చుందాం. చిన్న వాక్యం అండి. వాక్యం చెప్పేసి ముగించుకుందాం. నాతో పాటు చెప్పండి అందరు కూడా. చిన్ని వర్డ్సే. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. 1 యోహాను 1:7. ఓకేనా? లాస్ట్ మొత్తం 7 ముక్కలు చెప్పాను, లాస్ట్లో 1:7. ఓకే, మళ్ళీ యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. 1 యోహాను 1:7. ఎంతమందికి వచ్చింది వాక్యం? చెప్పనా? చెప్పమ్మా. ఒకసారి కూర్చో, ఇంకా బాగా చెప్ది కానీ. ఓకే, ఇంకా చెప్పు నేను. సరే వాక్యాన్ని మార్చకూడదు. ఒకసారి కూర్చో, నేను మళ్ళీ నేర్పిస్తాను. ఓకే, వినండి. అమ్మాయిలు చాలా అలరి చేస్తున్నారు. వెనకాల వాళ్ళకి ఎవరికి రాలేదా? వాక్యం రాలేదా వెనకాల వాళ్ళకి? చెప్పండి, ఎవరికి వచ్చిందో చెప్పండి. మన యేసయ్య పిల్లలంగా ధైర్యంగా నిలబడాలి. ఎస్తేరు ధైర్యవంతురాలంట, అందుకే రాణి అయ్యింది. మీకు ఎవరికి లేదా? ధైర్యం లేదా? నిలబడండి. అయ్యో చెప్పించుకోకూడదు అసలు. రివిక అని అనకూడదు అసలు. నిలబడి చెప్పరా హవిలా చెప్పు. మొదటి యోహాను 1:7 అంటే 1వ అధ్యాయం 7వ వచనం. ఓకేనా? అందరు సూపర్ క్లాప్స్ ఇవ్వండి నాన్న. సూపర్ క్లాప్స్ అలాగా. 1 2 3 1 2 3 సూపర్. హవీలా అనాలి. అనండి అందరూ హవీలా అని. వెరీ గుడ్, నిజంగా చాలా బాగా చెప్పింది. ఇంకెవరు చెప్తారు? వెరీ గుడ్. ఇప్పుడు ధైర్యం వచ్చింది యువరానికి. చెప్పమ్మా. ఓకే, కొంచెం మార్చేసింది అటు ఇటుని. నాతో పాటు అందరు చెప్పండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. 1 యోహాను 1:7. మాకు కొంచెం సంగీతం ఎక్కువ అమ్మా, అందుకని. ఓకే ఓకే, మనం అందరం కూడా ఒకసారి డ్రమ్మ బంగారం. అరే చిన్నోళ్ళు ఒక 7 రండి, ఇంకొక 6 రండి. ఇందా ఇటొచ్చేయండి. ఈ అన్నయ్య పక్కన నుంచి ఇటు ఇలా వచ్చేయండి అమ్మా, ఇటు వచ్చేయండి. బోల్డ్ ప్లేస్ ఉంది. సరే వచ్చా? మీకు చెప్పడం వచ్చా? ఓకే, సత్యప్రకాష్ నువ్వు కూడా రామ్మా.
కొంచెం అలా పెద్దోళ్ళు చెప్పగలిగిన వాళ్ళని తీసుకోండి. ఓకే. నీ పేరు ఏంటంటే? ఏసు రక్తం అను. యేసు రక్తము. ఓకే, నేను అడిగినప్పుడు నీ దగ్గర మైక్ పెట్టినప్పుడు ఏసు రక్తం అను. చూడండి ఒకసారి, ఈయన పేరు ఏంటంటే ఏసు రక్తము అనండి అందరూ. ఈ రోజు నుండి పేరు మార్చేసాం, ఏసు రక్తము. ఓకే, ఈయన పేరు ఏంటంటే ప్రతి పాపము నుండి. ఓకే, ఈయన ఏంటంటే పవిత్రునిగా చేయును. ఓకే, 1 యోహాను 1:7. ఓకే, వినండి. ఇప్పుడు చూడండి ఒక్క మాట. ఇప్పుడు మీరు చెప్పాలి, ఈయన పేరేంటి? మనలను పవిత్రులనుగా, చిన్నోడు కదా వీడి పేరు, చేయును. వెరీ గుడ్, మీకు బాగా వచ్చేసింది. మీకు వచ్చిందా? చెప్పండి. యేసు రక్తము ప్రతి ఒక్కరిని ప్రతి పాపము నుండి మనలను పవిత్రునిగా ఇది బాగా చెప్తున్నాడు. చెయ్యును. వీడి పేరు బాగా వచ్చింది. 1 యోహాను 1:7. వెరీ గుడ్. చూసారా, వీళ్ళ పేర్లు వీళ్ళకి చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ నుంచి బెన్నీ దగ్గర నుంచి మారిపోయినాయి పేర్లు. చేయును అమ్మా. సరే సరే, ఒకసారి మీరందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మీరందరు కళ్ళు మూసుకోవాలి, ప్రార్థన చేసుకుందాం. వాళ్ళు ఎవరు ప్రార్థన చేసుకుందాం అంటే అన్నయ్య ఫోన్ మాట్లాడుతున్నాడు అని ఆ ప్రార్థన చేసుకుందాం ఒకసారి. ఇప్పుడు నీ పేరు ఏసు రక్తమే కదా, ఇలా వచ్చి. అరే నాన్న, ప్రార్థన తర్వాత చేసుకుందాం అంటున్నారు అన్నయ్య వాళ్ళు. ఒకసారి కళ్ళు తెరవండిరా. అన్నయ్య వాళ్ళు అంటున్నారు అప్పుడే వద్దు ప్రార్థన, ఇంకా కొంచెం టైం ఉంది, అప్పుడే ప్రార్థన అంటారేంటి అంటున్నారు. సరే, ఏంటి ప్రార్థన అనేటప్పుడు మారిపోయారు? ఇందాక ఇలాగే ఉన్నారా? ఇందాక ఇలాగే ఉన్నారా? నాకు ఏదో డౌట్గా ఉంది. మీకేమైనా డౌట్ వచ్చిందా? డౌట్ లేదా? అయ్యో బాబోయ్, ఇలా మారిపోయారు కదా వీళ్ళు. ఏళ్ళలో ఏసు రక్తం ఎవరు చెప్పండి మీరు? ఈడా? ఓహో, ఏసు రక్తం. సరే సరే, నాకు డౌట్, మీరు నా డౌట్ అంతా క్లారిఫికేషన్ చేయండి. వచ్చిన కానీ నుండి డౌట్ డౌట్ అంటానే ఉన్నావేంటి అక్క అన్నట్టు చూస్తున్నారు. ఎవరు వచ్చి వీళ్ళందరినీ సరి చేస్తారు కరెక్ట్గా? ఈ బొట్టోడు వచ్చాడు, ఇంకా వస్తాడు. మీరందరూ నిజంగా వచ్చా నీకు? వీళ్ళందరినీ సరి చేయాలి, మరి అందరూ మారిపోయారు. సరి మన చిన్నోడు సరి చేస్తున్నాడు, నువ్వేంటి ఇక్కడ ఉండు. ఓకే, బెన్ని ఇక్కడ చేయండి అమ్మా. వీళ్ళ పేర్లు చెప్పను, వీళ్ళ పేర్లు చెప్పు. ఒకసారి ఉండండి, మనోడు సగం చేసాడు. వీళ్ళ పేర్లు చెప్పు, వీళ్ళు మర్చిపోయారంట. చెప్పు, నేను గుర్తు చేస్తాను, నేను చెప్పు ఒకసారి. పేరేంటి? యేసు రక్తం. చెప్పు. ప్రతి పాపం
ప్రతి పాపమి ఓకే. అమ్మ మనోడు చెప్పలేకపోయినా చాలా బాగా చేశాడు. అందరు గట్టి క్లాప్స్ కొట్టండి బుల్లోడికి. నిజంగా నీ పేరేంటమ్మా? ఆదర్శ్ కుమార్. నిజంగా చాలా ఈ బిడ్డను దేవుడు దీవించును గాక. చాలా బాగా చూశాడు కదా. నిజంగా వాళ్ళు ఎలాగా వాళ్ళని మార్చేమో అలా నిజంగా చాలా చక్కగా భలేగా చేశారు. సరే, ఎవరైనా పెద్దోళ్ళు వచ్చి ఈ వాక్యం పూరిస్తారా? రండి. యవన బిడ్డలు సత్య రావాలి అనే కోరుకుంటున్నారు, రావాలి. గట్టిగా పిలుద్దామా? సత్య సత్య అని. గ్రాండ్ వెల్కమ్ దా సత్య. అయ్యి బాబాయ్, ఎంత ఫాలోయింగ్ ఉందో చూసావా నిజంగా సంఘంలో. ఓకే, ఇప్పుడు ఈ వాక్యాన్ని పూరించాలి. అక్క నువ్వు వస్తే నీకు నాకు వాక్యం లేదక్క. ఓకే, పూరించమ్మా. చెప్పు వాక్యం. సరే, ఏసు రక్తం అని చెప్పింది అన్న. నీ పేరు ఏసు రక్తమేనా? ఇందాక నేను ఇస్తా. వెరీ గుడ్, కరెక్టేనంట. మా వాళ్ళు చెప్తారు. చేయును. ఓకే, వెరీ గుడ్. అక్కకి అందరు క్లాప్స్ కొడదామా? ఓకే, ఇంకా ఇంకా ఎవరు చేస్తారు ఇలాగా? బ్లాక్ చున్నీ అక్కదా. ఇంకా వరుసెట్ అందరూ వచ్చేస్తారు ఇప్పుడు. మీరు త్వర త్వరగా చేయండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను మనలను పవిత్రునిగా చేయును. 1 యోహాను 1:7. సూపర్ క్లాప్స్. ఓకే ఓకే, వెరీ గుడ్. రామా చెప్పు. యేసు రక్తము ప్రతి పాపాల నుండి మనల్ని పవిత్రునిగా చేయును. మొదటి స్థానము 1 యోహాను 1:7. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా నిజంగా గ్రాండ్ క్లాప్స్ కొడదామండి. వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి అందరూ. అనండి. గుడ్డు గుడ్డు, కోడిగుడ్డు, గుడ్డు గుడ్డు, బాతుగుడ్డు, గుడ్డు గుడ్డు. వెరీ ఓకే అమ్మ, అందరూ పిలవండి. పూజ అని పిలవండి. వచ్చేంత వరకు పిలుస్తూనే ఉంటాం. రండమ్మా. పూజ ఎవరు? ఓకే ఓకే అమ్మ. రోజులి అంటదా నాన్న? మరి రోజులి హావీలాదా? రోజులి ఎక్కడ రాదంటరా? హావీలా రామా. దా తల్లి, దామ్మా దా. చక్కగా ధైర్యంగా వచ్చేయాలి ఎప్పుడు కూడా. రండి. మనం ఎప్పుడు కూడా లేడీస్ ఎప్పుడు ధైర్యంగా ఉండాలి తెలుసా? చెప్పరా, నేను ఉన్నాను కదా. తప్పు చెప్పు. వెళ్తాను అలా ప్రతి పాపము నుండి
అందరూ సూపర్ క్లాప్స్ ఇద్దాం అక్కకి. 1 2 3 1 2 3 సూపర్. ఓకే, ఇంకా బాయ్స్ నుంచి కరెక్ట్గా చెప్తారా మరి? చెప్పమ్మా. వెరీ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చెప్పాడండి నిజంగా. సైలెంట్ క్లాప్స్ ఇవ్వండి. వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుడు నిన్ను దీవించును గాక బహుగా. ఒకసారి అండి బాబు ఒక్కడే చెప్పమ్మా త్వరగా. చేయును. మొదటి యోహాను 7:1. ఓకే, వెరీ గుడ్. దేవుడు నేను దీవించును గాక. క్లాప్స్ కొడదామండి. ఓకే, సమయాన్ని అన్నయ్యకి ఇస్తున్నాను. ఓకే, పిల్లలు కూర్చోండి అన్న. ఓకే, ఇప్పటి వరకు మంచి విషయాలు అక్క ద్వారా విన్నాం కదా. అందరిని బట్టి యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా అందరూ ఆమెన్ చెప్పండి. ఓకే, ఈ సమయంలో మనం ఈ మార్నింగ్ సెక్షన్లో ఆఖరి సెక్షన్గా మనం చక్కగా డ్రాయింగ్ గీద్దాం. భోజనం అవ్వలేదా? ఓకే, పిల్లలు 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 మీరు పిల్లలా పిడుగులా? పిడుగులా? పిల్లలేనా? ఓకే, మీరు మంచి పిల్లలేనా? చెడ్డ పిల్లలా? ఓకే, మంచి పిల్లలు అయితే చేతులు కట్టుకుంటారు. మంచి పిల్లలు అయితే చక్కగా బస్కేసుకుని కూర్చుంటారు, అల్లరి చేయరు. ఓకే, సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం అలాగే మోకరించండి, అలాగే మోకరించండి. మన మధ్యలో ఉన్న అన్న మరి అద్భుతంగా దేవుని సేవ చేస్తున్నా దేవుని సేవకులు రత్న ప్రసాద్ అన్న ప్రార్థన చేస్తారు. అందరు కళ్ళు మూసుకోవాలి. అది కళ్ళు మూసుకోవాలి అనగానే అందరు కళ్ళు మూసుకోవాలి. అక్కడక్కడ గొడ్ల గొప్పల్లో చూస్తున్నారు. వాలంటీర్స్ కళ్ళు మూసుకోవాలి. నిలువు మోకాల మీదకి రావాలి. అందరూ యేసయ్యకి నమస్కారం చేయాలి. కళ్ళు మూసుకోవాలి. అన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, మీ ఘనమైన మీ శ్రేష్టమైనటువంటి నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలనైనా. ఈ యొక్క విబిసి కార్యక్రమాలు ప్రభు ఈరోజు రేపు ప్రభు జరుగుతున్నటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలనైనా. మొదటి సెషన్లో ప్రభునైనా చిన్న బిడ్డలతో కలిసి పాటల ద్వారా ప్రభునైనా మరి యొక్క స్టోరీస్ ద్వారా ప్రభు బిడ్డలతో కలిసి మేము స్తుతించేటువంటి భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. బిడ్డలు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు చక్కగా చిన్న బిడ్డలు ఈ వాక్యాలు మీ పాటలు నేర్చుకుని యేసే నిజమైన దేవుడని చిన్నతనంలోనే సొంత రక్షణగా అంగీకరించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ పరిచయం నిర్వహిస్తున్నటువంటి అమ్మగారిని బట్టి, అమ్మగారికి ఇచ్చినటువంటి కుమారుని బట్టి, మరి అదేవిధంగా కోడళ్ళని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. పరిచయం మరి దీవించారు, ఆశీర్వదించారు దేవా. ఆయా ప్రాంతాల్లో, ఆయా పరిచయ ప్రాంతాల్లో ఈ స్వార్థను ప్రకటిస్తూ ఉండగా ప్రభు అనేకులను ప్రభునైన రక్షణకు నడిపిస్తున్న విధానం కొరకే మీకు వందనాలు. ఈ పరిచయం దీవించండి, ఆశీర్వదించండి. అదేవిధంగా వేండ నుంచి వచ్చినటువంటి ప్రభు దైవజనులు మరి డానియల్ గారిని బట్టి, మమ్మల్ని బట్టి, మా పరిచయం బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు. మొదటి సెక్షన్ అంతా మీ కృపలో భద్రపరిచారు. అదేవిధంగా మరి సండే స్కూల్ టీచర్గా పనిచేస్తున్నటువంటి బిడ్డలు, వాలంటీర్గా పనిచేస్తున్నటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారిని కూడా దీవించి ఆశీర్వదించి
నీ నామాన్ని మేము తెచ్చుకోమని, మీరే మహిమకంత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆమేన్.